వైఎస్ఆర్సీపీ పాలనలోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్. ప్రజలంతా మరోసారి జగన్ను ఆశీర్వదించాలన్నారు వైఎస్ఆర్సీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి. కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగింది. ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు నేతలు. వాడి పేరు చెప్పి బతకాల చెప్పదు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తోంది. తిరువూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాసు గంపలగూడెం మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు స్వామిదాస్. అందుకోసమే వెళ్లిన ప్రతి గ్రామంలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. దేశంలోనే దమ్మున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. 70,000 మంది ఎస్సీలున్న ఈ నియోజకవర్గంలో పోటీలో నిలబెట్టడానికి డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదంట అని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పనమంట్ర మండలంలో ఆచంట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ అభ్యర్థి ఉమాబాల ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ నవరత్నాల వంటి అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు ఉమాబాల. కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు చెరుకువాడ శ్రీరంగనాథరాజు. సుజనా చౌదరిపై సెటర్లు వేశారు కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత. ప్రతి ఎన్నికలప్పుడు హెలికాప్టర్ క్యాండిడేట్స్ విజయవాడకు వస్తుంటారని, పొలిటికల్ టూరిస్టులకు ఈ ఎన్నికల్లో కూడా బెజవాడ వాసులు గట్టి బుద్ధి చెప్తారన్నారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి మద్దతుగా ఆయన కూతురు శ్వేత ఎన్నికల ప్రచారం చేశారు. హైదరాబాద్, ఢిల్లీల నుంచి వచ్చేవాళ్లు చెప్పేవన్నీ మాయమాటలేనన్నారు. ఎలక్షన్ అయ్యాక మళ్లీ వాళ్లంతా పత్తా ఉండరన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్లు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కేశినేని శ్వేత. ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళంటే వాళ్ళే ముందుకు వచ్చి అమ్మ మీరు రావక్కర్లేదు, మా ఓటు ఫ్యాన్ గుర్తుకి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎంతో మంచిగా ప్రేమాభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు అనేది చాలా మంచి పాలన చూశారు. మీరు ఈ డివిజన్లో కూడా చూసుకుంటే ఎంతో మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరిగినాయి. అందుకని ప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని పట్టం కట్టున్నారు. అలాగే కేశినేని నాని గారు ఇక్కడ విజయవాడకి ఒక పెద్ద కొడుకు, ముద్దు బిడ్డ. ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి విజయవాడ మీద ఎంతో ప్రేమతో ఆయన కష్టపడతారు. ప్రతి ఎలక్షన్లో ఇలా హెలికాప్టర్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు వస్తారు. పొలిటికల్ టూరిజం అనేది మనం ఎప్పుడు చూస్తాం. ఏ హైదరాబాద్ నుంచో, ఢిల్లీ నుంచో ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఏదో మేము ఇది చేస్తాం, అది చేస్తాం అంటారు. ఎన్నికల తర్వాత ఎవరు కనపడరు.